కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం. 2 సబ్స్టేషన్స్ కట్టాం మన ప్రాంతంలో రైతాంగం కోసం. మీ ఎమ్మెల్యే గారు గట్టిగా పేపర్ తీసుకొచ్చి లెటర్ ఇచ్చి ఇది శాంక్షన్ చేయండి అని చెప్పడమే కాకుండా మళ్ళీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేయించారు. అది మీ ఎమ్మెల్యే గారి పనితనం. దాంతోపాటు ఒక డి ఆఫీస్ కూడా కడుతున్నాం ఇవాళ. మంచి కార్యక్రమం. అది కూడా డి ఆఫీస్ కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ ఇవాళ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, 132 kV సబ్స్టేషన్ నేను ఇక్కడ మాట ఇచ్చాను, మీరు ఎట్లయినా చేయాలి, మళ్ళీ మీరే వచ్చి ఓపెన్ చేయాలని గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులకి, వ్యవసాయానికి, లేకపోతే ఆక్వాకల్చర్కి మాకు కరెంట్ అవసరము. అందుకే అంత పట్టుబట్టి చేయించారు. దాదాపు ఆర్డిఎస్ఎస్ ద్వారా దాదాపు 90 కోట్ల రూపాయల పని జరుగుతుంది మీ కాన్స్టిట్యున్సీలో. అవి కూడా మార్చి ఏప్రిల్ కల్లా మన ఎస్సీ గారు వీళ్ళందరూ చెప్పారు ఇందాక, ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని. అది కూడా కంప్లీట్ చేస్తే మీ ప్రాంతంలో దాదాపు అన్నీ అవుతాయని నేను చెప్పను, కానీ దాదాపు విద్యుత్తుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా చేస్తాం. 1-2 మళ్ళీ సబ్స్టేషన్స్ అడిగారు, ఇంకా అవన్నీ కూడా చేపించే కార్యక్రమం చేస్తాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సబ్స్టేషన్స్ లాంటి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు 200 సబ్స్టేషన్స్ కడతాం రాష్ట్ర వ్యాప్తంగా. ఒకేసారి అంత పెద్ద ఎత్తున కట్టాల్సింది ఎందుకు అవసరం వచ్చిందంటే, పోయిన 5 సంవత్సరాలు ఒక్క సబ్స్టేషన్ నిర్మాణం చేయకుండా అన్నీ కూడా ఎట్లా పడితే అట్లా వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి విపరీతంగా కరెంటు బిల్లులు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల తర్వాత కూడా ₹1 కూడా కరెంటు బిల్లు పెంచే కార్యక్రమం చేయలేము. కరెంటు బిల్లు తగ్గించాలి. రాబోయే రోజు కరెంటు బిల్లు పెంచడం కాదు, కరెంటు బిల్లు తగ్గించాలి. ₹1.19 మనం రేపు ఎలక్షన్కి వెళ్ళే రూపాయలు తగ్గించాలి. మీరు ఏం చేస్తారో తెలీదు, 24 గంటలు కష్టపడి పని చేయమన్నాడు. పోయినసారి వాళ్ళు ఏం చేశారంటే వ్యవస్థలో అన్ని సర్వనాశనం చేసి మన పవర్ ప్లాంట్, మీకున్న పవర్ ప్రొడ్యూస్ చేయాలి, తయారు చేయకుండా అక్కడ పడేశారు. తయారు చేయకుండా పడేసి బయట నుంచి ఎక్కువ రేటు కరెంటు కొని ఆ కరెంటు ఎక్కువ రేటు పైన కొనగానే అవన్నీ కూడా మీ మీద భారం వేసి, అందుకనే కరెంటు బిల్లు అన్నిసార్లు పెరిగింది. ఇప్పుడు మనం అన్ని కొనటం అన్నీ ఆపేసాం. మనకున్న కృష్ణపట్నం, VTPS అట్లాంటి థర్మల్ ప్లాంట్లు మన దగ్గర ఏముండయో అన్నీ కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం. మన సొంత పవర్ తయారు చేసుకొని మీ అందరికి కూడా ఇస్తున్నాం. అందుకనే పెంచట్లా. దేశంలో మొట్టమొదటిసారి ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజు బాగా తగ్గించి ఇవ్వాలనేదే చంద్రబాబు గారి ఉద్దేశం. అట్లానే 132 సబ్స్టేషన్ కానీ, 220 కానీ, 400 kV సబ్స్టేషన్స్ కూడా 6,000 కోట్లతోటి రాష్ట్ర నలుమూలలు పెడుతున్నాం అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా పని జరుగుతున్నాయి. అన్నీ కూడా ఒక్కొక్కటి నిన్న ఏలూరులో ఓపెన్ చేసాం, మొన్న ఒక రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఓపెన్ చేసాం 132 kV సబ్స్టేషన్. అన్ని చోట్ల కూడా లో వోల్టేజ్ ఉండకూడదు. ఎందుకంటే పవర్ రెగ్యులర్గా రోజు అందరూ వాడుతూ ఉంటారు. అందరి ఇళ్లలో ఏసీలు వచ్చినాయి, ఫ్యాన్లు వచ్చినాయి, అందరికీ పవర్తో సంబంధం ఉంది. అందుకని అందరికి పవర్తో సంబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనే దానికోసం అన్ని సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతున్నాయి. 33/11 kVలు, 132లు, 220లు అన్నీ కూడా నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఒక మాట చెప్పాడు, రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా మనం పనిచేయాలని చెప్పి. ఇందాక చూశాను లోకేష్ గారి పాదయాత్ర 3 సంవత్సరాలు అయిన సందర్భంగా మీరు పలికిన స్వాగతం ఎనలేని స్వాగతం పలికారు. అంత పెద్ద ఎత్తున గుర్తుపెట్టుకొని వచ్చారు మాట. అందుకనే లోకేష్ గారు ఏం చేశారంటే, ఇవాళ మన ప్రాంత పిల్లలందరూ కూడా ఉద్యోగాల కోసం బెంగళూరు లేదా మెడ్రాస్ బయటకు వెళ్తూ ఉన్నారు. అట్లా మన ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ వాళ్ళు కొత్తగా వచ్చిన రాష్ట్రం ఒక నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఇవాళ ఇందాక మన రవి గారు చెప్పినట్టు ఇఫ్కో ఆ ప్రాంతంలో వేమిరెడ్డి గారు ట్రై చేసుకుంటూ చాలా ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ, ఈ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే అని చెప్పి అన్నారు. అట్లానే ఒంగోలు జిల్లాలో కనిగిరి, గిద్దలూరు నుంచి చాలా పెద్ద ఎత్తున బయటకు వెళ్ళిపోతుంటారు. ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగం కల్పన కావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంతోపాటు ఏదైతే ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చామో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మీరు చూడండి. పెన్షన్లు 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే 37,000 కోట్ల రూపాయలు ఒక ఆంధ్ర రాష్ట్రమే. ఇంకా చాలా మంది అడుగుతా ఉన్నారు, తొందరలో వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇది కాకుండా పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తారని ఏ రోజు అయితే మాట ఇచ్చారో ఆ రోజు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలని పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు, అది కూడా చేశారు. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు, అది చేశారు. డిఎస్సి విద్యార్థులు చాలా మంది చదువుకొని పాదయాత్ర చేస్తుంటే లోకేష్ గారికి కనపడన్నా మా వయసు అయిపోతుంది, డిఎస్సి ఇవ్వమంటే అది పిలుపునిచ్చి దాదాపు డిఎస్సి ఎగ్జామ్స్ ద్వారా 16,300 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత లోకేష్ గారిది. 6,000 మంది పోలీసులు ఉద్యోగాలు ఇచ్చారు. 1 కాదు 2 కాదు, అన్ని వ్యవస్థల్లో కూడా పనిచేసుకుంటూ వెళ్తుంది ఈ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున
కార్యక్రమాలన్నీ చేపట్టి ఏదైతే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా చేస్తానని చెప్పి కూడా